జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటమ్మా మీరు నా మీద ప్రేమతో అభిమానంతో నన్ను బాబాయ్ అని పిలిచారనుకున్నానే గాని ఇలా నా సొంత కూతుడలాగా స్పందిస్తారని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. ఈ జన్మ రుణానుబంధమో సంబంధమో మనల్ని ఇలా కలిపింది. అదృష్టవశాత్తు మీరు నా అన్న కూతుళ్ళు అవ్వాలనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు మీరు నా అన్న కూతుళ్ళు కాదని తేలిపోయింది. ఏం చేస్తామమ్మా, అంతా నా కర్మ. నేను మీ అన్న కూతుర్ని కాకపోవడం ఏంటి బాబాయ్? నేనే మీ అన్న కూతుర్ని బాబాయ్. నా వల్ల ఈరోజు నువ్వు రోడ్డు మీదకి వచ్చావు బాబాయ్. నన్ను క్షమించు బాబాయ్, నన్ను క్షమించు బాబాయ్. ఇదిగో ఈ డబ్బులు నువ్వు తీసుకోవాల్సిందే. అవును బాబాయ్, నువ్వు ఈ డబ్బులు తీసుకోవాలి. నానమ్మని సంతోషంగా చూసుకోవాలి. తీసుకో బాబాయ్. వద్దమ్మా, జమీందారులెప్పుడూ ఒకరి ముందు చేయి చాచరమ్మా. అలా చాపితే జమీందారి రక్తమే కాదమ్మా, పొలంలో పని చేయడమే కాదు, ఆఖరికి కూలి పని చేయడానికైనా సిద్ధపడతాను గాని ఒకళ్ళ ముందు చేయి చాచనమ్మా. నా మీద ప్రేమతో అభిమానంతో నాకు సహాయం చేయాలనుకున్నందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో బాబాయ్, నువ్వు మాకు దండం పెట్టడం ఏంటి బాబాయ్? వద్దు బాబాయ్, వద్దు. సార్, పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో ఇస్తున్నారు సార్, కాదనకండి. వాళ్ళు బాధపడతారు. అవి తీసుకుంటే నేను ఫీల్ అవుతాను రవిచంద్ర. నిజంగా నాకు మీరు సహాయం చేయాలనుకుంటే మీ అమ్మను ఒప్పించి నా దగ్గర నుంచి దోచుకున్న నా ఆస్తిని మొత్తం నాకు తిరిగి అప్పగించండి చాలు. అదే మీరు నాకు చేసే పెద్ద సాయం. వస్తానమ్మా. మీకెప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ చేయండి, క్షణాల్లో మీ ముందుంటాను. వీరనారాయణ గారు వెళ్ళిపోయారు కదా చిట్టి. పైగా డబ్బులు కూడా తీసుకోలేదు. నా డబ్బులు నాకిచ్చేస్తే ఈ డబ్బుల మీద చెయ్యేసావంటే ప్రాణం తీసేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.